వచ్చినాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి గతంలో ఆయన చేసిన తప్పులు తెలుసుకుంటే బాగుంటుందని ఈ సభాముఖం ఆయన తెలుపుకుంటూ, దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాడితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మాడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప ఏదంటే అది వాగితే మటుకు ప్రభుత్వం ఇక్కడ ఏదో కూర్చుని మేము వింటామనుకుంటే చాలా పొరపాటు పడతారని ఆయన కూడా తెలియజేస్తూ, ఇప్పుడు మీడియా మిత్రులకి అయిన ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో తిరిగేవాడండి. ఆయన పైన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులున్నాయి. ఆయన హెలికాప్టర్లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు. అందుకే వాస్తవాలు ఏం తెలీదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు 12 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారు. ఎందుకు అయ్యారో ఆయన సమాధానం చెప్పమనండి. ఐబీ స్కూల్ ఆయన పెట్టలేదు. ఐబీ వాళ్ళ దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునేదానికి 5 కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది. టోఫెల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు. సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు. సిబిఎస్ఈ ఎగ్జామ్కి మన పిల్లలు పంపిద్దామన్నారు. నేను మాక్ టెస్ట్ పెట్టా. నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్. మాక్ టెస్ట్ పెట్టా. అది నేను చూసిన మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత 90% మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు. అప్పుడు నేను భయపడ్డా. ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు. 3 సంవత్సరాలు పోస్ట్పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అనే లక్ష్యంతో పనిచేశాం. సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని ఆయన మాడితే బాగుంటుంది. అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి. ఎవరు రావద్దు అంటున్నారు ఆయన? ఏంటమ్మా? మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి. రోడ్లపైన పోలీసులు